క్రీడలు అంటే ఏంటి, మనకి పోరాట స్ఫూర్తిని తెలియజేస్తాయి. అంటే ఏంటి, గొల్లిపోట అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ క్రీడల్లో గెలవరు కదా. కానీ తప్పకుండా క్రమం తప్పకుండా ఎవరైతే కనుక అభ్యాసం చేస్తారో, ఎవరికైతే కనుక ఒక పట్టుదల డెడికేషన్ ఉండి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఒక బ్యాలెన్స్డ్ వేలో కనుక పోతే తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్ని మనకి డిప్యూటీ మీ సార్ చెప్పారు, జిల్లా అధికారి గారు. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, పోరాట స్ఫూర్తి మీ అందరిలో ఉండాలి, గెలవాలనే ఒక పట్టుదల మీలో ఉండాలి. ఎవరైతే కనుక దీనిలో ఉత్తమ ఫలితాలు ఇస్తారో వారు విజేతగా నిలుస్తారు. ఫస్ట్ వస్తామా సెకండ్ థర్డ్ అని కాదు ఇక్కడ. ఎవరైతే కనుక చివరి నిమిషం చివరి సెకండ్ వరకు మీ యొక్క పోరాట స్ఫూర్తిని గేమ్ మొదలు పెట్టేటప్పుడు చివరి క్లోజ్ అయ్యేంత వరకు కూడా